హాయ్ ఎవ్రీవన్, మేము ఈరోజు వండర్ చెఫ్ బ్రాండ్తో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ తీసుకున్నామండి. సో దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇందులో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ జార్స్ ఇస్తారండి. సో ఒక జార్ వచ్చేసి ఏదైతే మనకి జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి, ఇంకొక జార్ వచ్చేసి మనకి ఏదైతే ఫ్రూట్స్లో నుంచి వస్తుంది కదా పిప్పి, అది కలెక్ట్ చేసుకోవచ్చండి. ఇది ఈ 2 జార్స్లలో మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది జాలీ టైప్లో కనిపిస్తుంది చూసారా ఒకటి, దీన్ని వచ్చేసి ఫిల్టర్ అంటామండి. 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి స్మూతీ అండ్ ఒకటి నార్మల్గా. అండ్ ఇది మనకి బ్రష్ అండి. సో మనం జ్యూస్ చేసుకున్నప్పుడు ఏదైనా స్ట్రక్ అయ్యి లేదా వాష్ చేసినప్పుడు మనకి ఏదైనా ఫిల్టర్లో స్ట్రక్ అయింది అనుకోండి, దీంతో మనం క్లీన్ చేసుకోవచ్చు. నౌ మనకు వచ్చేసి మెయిన్ ఇది వచ్చేసి ఏంటంటే ప్రెషర్ అండి. మనకి ఫ్రూట్స్ అనేది వేసాక దాన్ని ప్రెస్ చేసుకుంటూ జ్యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి టాప్. సో మనకి జ్యూసర్లో అనేది మెయిన్ పార్ట్ ఇది టాప్. దీనిపైన నుంచి మనం ఫ్రూట్స్ అనేది వేయొచ్చు అండి. సో దీనికి 1 సైడ్ అనేది మనకి పిప్పిపోవడానికి, 1 సైడ్ జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి ట్యాప్ లాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా మోటార్. సో మనం కొన్ని డీటెయిల్స్ అండి, లైక్ మన నార్మల్ జ్యూసర్ అండ్ దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇందులో వచ్చేసి మనకి జ్యూస్ అనేది కూల్గా అండ్ న్యాచురల్ ప్యూర్గా వచ్చేస్తుందండి. ఎటువంటి యాడ్ ఆన్స్ లేకుండా, లైక్ మనం వాటర్ అలాంటి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్యూర్గా అనేది మనకి జ్యూస్ వస్తుంది. హోప్ఫుల్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.